హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారు అండ్ ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూసి మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. ఈరోజు నేను ఏం చూపించాలి అనుకుంటున్నాను అంటే, వీడియోలో నేను జ్యువెలరీ ఆన్లైన్లో ఒక 3 సెట్స్ సింపుల్ సెట్స్ తీసుకున్నాను. అండ్ రీసెంట్గా నేను నెల్లూరు వెళ్ళినప్పుడు ఏంటంటే చెప్పాను కదా, నేను ఒక ఎగ్జిబిషన్లో ఒక సెట్ కావాల్సి వస్తే వెళ్ళాను, అక్కడ తీసుకున్నాను అని. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను కదా, బ్యాంగిల్స్ వీడియోలో. కాబట్టి నేను ఆ సెట్ కూడా ఇక్కడ చూపించాలి అనుకుంటున్నాను, నేను ఏం తీసుకున్నాను అనేది. ఓకే అండి, నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఒకదాని తర్వాత ఒకటి మీకైతే చూపిస్తాను. ఇవిగోండి సెట్స్ అయితే ఇవి. నేను తీసుకున్న 3 సెట్స్ అంటే 4 సెట్స్ మొత్తము. 3 సెట్స్ వచ్చి చిన్న చిన్నవి, ఒక సెట్ మటుకు కొంచెం లాంగ్ హారం అనమాట. చూపిస్తాను నేను ఒకదాని తర్వాత ఒకటి అన్ని డీటెయిల్గా చెప్పి మీకు చూపిస్తాను. మీకు నచ్చితే ఆన్లైన్లో బుక్ చేసుకోండి, ఎక్కడైనా దొరుకుతుంటే. లేదంటే బయట ఉంటే ఎక్కడైనా చూసి తీసుకోండి. క్వాలిటీ మటుకు ఎలా ఉన్నాయి అనేది అంతా మీకు క్లియర్గా నేనైతే చెప్తాను, ఒకసారి చెక్ చేయండి మీరు. మన ఫస్ట్ సెట్ అయితే ఇదనమాట. ఇది ఎలా చెప్పాలంటే చైన్ లాగా వచ్చి ఫ్రంట్ ఒక పెండెంట్ లాగా వస్తుంది, అంతేను. చిన్నది సింపుల్గా, అసలు డ్రెస్సుల మీదకి ఎలా సెట్ అయిపోద్ది అంటే సింపుల్గా చాలా బాగుంటుంది. ఇది చూస్తున్నారు కదా, పెండెంట్ పచ్చులు కెంపులు వచ్చనమాట. ఇది వైట్ స్టోన్స్, మధ్యలో ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. ఫ్లవర్కి అటు ఇటు కొంచెం డిజైన్ లాగా వచ్చి కెంపులు వచ్చింది అంతాను. మధ్యలో పచ్చ స్టోన్, గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది. అండ్ కింద చూసారంటే మటుకు ఒక రౌండ్లో వచ్చేటప్పటికి చుట్టూ కెంపులు అంటే రెడ్ కలర్, పింక్ కలర్ స్టోన్స్ అయితే వచ్చేసాయి. అండ్ ఫ్లవర్కి వైట్, మధ్యలో వచ్చేటప్పటికి గ్రీన్, పైన ఎలా వచ్చిందో అట్లాగే. ఇతోటి సన్నది చైన్ అనమాట. దీనికి అటాచబుల్ చైన్ కూడా ఇచ్చాడు. వెనక వచ్చేటప్పటికి మనం చైన్ అటాచ్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలాగా దీని ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తాను నేను. ఇదండి, ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. పెండెంట్ ఎలా అయితే వచ్చిందో అలాగే ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మోడల్గా వచ్చాయి. డిఫరెన్స్ ఏం లేకుండా ఇచ్చేసాడు. పైన ఒక ఫ్లవర్, కింద వచ్చేటప్పటికి రౌండ్. దాంట్లో ఏంటంటే పెండెంట్లో కొంచెం పెద్ద సైజు, ఇయర్ రింగ్ వచ్చేటప్పటికి కొంచెం సైజ్ అయితే తగ్గించాడు, అంతేను. మిగతాదంతా సేమ్, అంత బాగుంది. ఇది వచ్చేటప్పటికి కొంచెం మ్యాట్ పాలిష్ లాగా, గోల్డ్ కాదు. మ్యాట్లో కూడా కొంచెం బాగుంది, గోల్డ్ లాగే అనిపిస్తుంది కానీ మ్యాట్ లాగా అయితే ఏం లేదు. బాగుంది, చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని దొరుకుద్దేమో ఎక్కడన్నా, కానీ చాలా బాగుంది. ఇది ఎక్కువ కాస్ట్ కూడా పడలేదు. కాస్ట్ అయితే నాకు గుర్తులేదు కానీ ఎక్కువ కాస్ట్ అయితే పడలేదు. చాలా బాగుంది ఇది. ఈ సెట్ ఏమైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. మన నెక్స్ట్ సెట్ అయితే చూపిస్తాను నేను. మన నెక్స్ట్ సెకండ్ సెట్ వచ్చేటప్పటికి కూడా ఇది కూడా మ్యాట్ ఫినిషే, గోల్డ్ కాదు. మ్యాట్లో ఎలా అంటే లక్ష్మీదేవి వస్తుంది కదా, అట్లాగా లక్ష్మీదేవి. అండ్ అంతా పింక్ కలర్ స్టోన్స్, సన్న స్టోన్స్. అసలు చూడండి, ఇదంతా ఒక వంపు లాగా వచ్చిందనమాట, చిన్నది. లింకులు అన్ని లింకులే ఇవన్నీ లింక్స్. మన మెడకి అసలుకి ఎలా అంటే అలా సెట్ అవ్వద్దు అనమాట. ఇవి కతక్కన ఉండాలి అనేం లేదు, అన్ని లింక్స్ అనమాట. ఒక లింక్కి ఒక లింక్ అంతా అటాచ్ అయింది అనమాట, అంతేను. పెండెంట్ చూడండి ఒకసారి, గ్రీన్ కలర్ది ఫ్లవర్ అయితే వచ్చేసింది, మధ్యలో కెంపు ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ కింద చూసేటప్పటికి ఏంటంటే లక్ష్మీదేవి బొమ్మ ఒకటి వచ్చి దాని చుట్టూ వచ్చేటప్పటికి కెంపులు వచ్చింది. కింద ఒక ముత్యం ఆలాడుతుంది అనమాట. అలాగా సైడ్స్ వచ్చేటప్పటికి ఒక లక్ష్మీదేవిది పెండెంట్ లాగా, అంటే చిన్నది ఎట్లా చెప్పాలి, కాజు లాగా అంటారు కదా అట్లాగా. అండ్ ఒక ఫ్లవరు, మళ్ళీ ఒక లక్ష్మీదేవిది, అండ్ మళ్ళీ ఒక ఫ్లవరు, అట్లాగా మధ్యలో ఒక లింక్ లాగా ఒక ఇచ్చేసారనమాట. చూడండి, ఇది సింపుల్గా ఉంటుంది. ఇది కూడా డ్రెస్సుల మీదకి అయితే మంచిగా భలే సెట్ అవుతుంది. శారీస్ అయినా కానీ మీరు ఒక లాంగ్ హారం వేసుకొని ఇది సెట్ చేసుకుంటే చాలా సింపుల్గాను భలే ఉంటుంది. దీని ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి ఎట్లా వచ్చాయంటే చూడండి, పెండెంట్ ఏం వచ్చిందో అదే, పైన పచ్చ రాల్ది అదే ఫ్లవర్ వచ్చింది. తర్వాత కింద లక్ష్మీదేవి, అండ్ కిందకు వచ్చేటప్పటికి ఒక ముత్యము. సేమ్ పెండెంట్ ఎలా వచ్చిందో అట్లాగే అనమాట. ఇది కూడా నాకు పెద్ద కాస్ట్ అయితే పడలేదు. చూపించిన సెట్ ఇది కొంచెం సేమ్ కాస్ట్లో ఒక 50 అరౌండ్ అట్లా కొంచెం వేరియేషన్, అంతేను. మొత్తం సేమ్గా వచ్చింది, కాస్ట్ ఏం పెద్ద పడలేదు. కానీ ఇవి చాలా బాగున్నాయి. మ్యాట్ అని అయితే అనిపించలేదు. ఇది కూడా మ్యాట్ పాలిషే, కానీ మ్యాట్ అని ఎక్కడ అనిపించలేదు కదా. పెద్ద మ్యాట్ అంటే రెడ్గా ఏం రాలేదు. కాస్ట్ తక్కువని నేను రెడ్గా వస్తుందేమో అనుకున్నాను, కానీ ఇది రెడ్గా అయితే ఏం రాలేదు. నార్మల్ మ్యాట్ లాగే వచ్చింది. అయితే ఏంటంటే పిచ్చ తేలిగ్గా ఉన్నాయి, అసలుకి వేసుకుంటే వేసుకున్నట్టే అనిపించదు. అసలు అంత బాగున్నాయి, తేలిగ్గా సూపర్ ఉన్నాయి అసలు సెట్స్ అయితే. అండ్ మన థర్డ్ సెట్ అయితే నేను చూపించేస్తాను. ఇది థర్డ్ సెట్ ఎలా వచ్చింది అంటే నేను అనుకున్న క్వాలిటీ అయితే కాదు.
ఎట్లా చెప్పాలి అంటే ఇది మ్యాట్ అనే పెట్టాను నేను. బట్ ఏంటంటే చూసేదానికి ఎట్లా ఉందంటే కొంచెం కాపర్ వస్తుంది కదా, అలా అనిపించింది నాకు. కానీ ఆ కాస్ట్కి ఓకే, అది ఎంత నాకు 450 అలా పడింది. కానీ స్టోన్ వైజ్గా అయితే చాలా మంచిగా ఇచ్చాడు. అంటే ఫినిషింగ్ కానీ స్టోన్ వైజ్గా అంతా బాగుంది. బట్ ఏంటంటే ఇది మ్యాట్ కాదు, అట్లానే గోల్డ్ కాదు, కొంచెం కాపర్ లాగిచ్చాను అనమాట. ఇదండి సెట్ అయితే ఇది. ఒకసారి చూడండి మీరు. ఈ సెట్ ఇప్పుడు మంచిగా ట్రెండ్ అవుతుంది, చాలా మంది తీసుకుంటున్నారు. తీసుకోవడానికైతే నాకు ఎక్కువ కాస్ట్ అయితే పడలేదు. ఇది నాకు గుర్తులేదు, 450 ఆ 550 ఎంతో పడింది, నాకు గుర్తులేదు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి ఎట్లా ఇచ్చాడంటే కాపర్ లాగా ఇచ్చాడు అనమాట. ఇది మ్యాట్ అని చెప్పారు నాకు. బట్ ఏంటంటే ఇది మ్యాట్ ఏం కాదు, కొంచెం కాపర్ లాగా అనిపిస్తుంది. ఎట్లా చెప్పాలంటే దేవుడి సామాన్లు ఉంటాయి కదా, కొంచెం అట్లా వచ్చిందనమాట ఇది. బట్ ఓకే ఆ రేంజ్కి అని నేను అంటే స్టోన్ వైజ్గా అంతా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. నేను అందుకని అంటే ఓకేలే ఇప్పుడన్నా వేసుకోవచ్చులే, అట్లాగా ఇది కూడా ఒక కొత్త మోడల్ లాగా అనిపిస్తుందిలే అని ఉంచుకున్నాను నేను. చూడండి మధ్యలో అయితే ఒక రౌండ్ ఓవెల్లో పెండెంట్ అనమాట, గ్రీన్ కలర్ స్టోను, దాని చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చింది. ఒక డ్రాప్ సింబల్ లాగా ఏలాడుంది అనమాట. దానికి కూడా ఏంటంటే వైట్ స్టోన్స్ ఇచ్చేసాడు. అండ్ ఇక్కడ చూసారా మీరంతాను, ఒక ఫ్లవరు దానికి అటు ఇటుగా చిన్నది కమ్మి లాగా వచ్చేసింది అనమాట. అంతా అట్లాగే. దీనికైతే చైన్ ఇవ్వలేదు, థ్రెడ్ ఇచ్చాడు. ఇవి చోకర్ లాగా వాడుకోవచ్చు, ఇలాగా నెక్లెస్ లాగా నెక్ పీస్ లాగా వాడుకోవచ్చు. ఇదండి నెక్ పీస్ అయితే ఇట్లాగా, చోకర్ అయితే ఇలా పెట్టుకోవచ్చు. చోకర్ లాగా వాడచ్చు, ప్లస్ నెక్ పీస్ లాగా వాడుకోవచ్చు. నాకు ఏంటంటే చోకర్స్ నాకు సెట్ కావు, నేను అందుకని చోకర్స్ అనేది ఇష్టపడను. ఇట్లా నెక్ పీస్కే ఉంటుంది అని నేను తీసుకున్నాను. కానీ బాగుంది, చూస్తున్నారు కదా. అండ్ దీని ఇయర్ రింగ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే పెండెంట్ ఎట్లా ఇచ్చాడు, మధ్యలో ఒక ఓవెల్ది ఇచ్చి దాని కింద డ్రాప్ లాగా ఇచ్చాడు కదా, అట్లాగే సైజ్ కొంచెం తగ్గించి ఇచ్చేసాడు అంతేను. సేమ్ అంతా అదే. మధ్యలో వచ్చేటప్పటికి గ్రీన్ స్టోను, చుట్టూ వచ్చేటప్పటికి వైట్ స్టోన్స్. అసలు స్టోన్ ఫినిషింగ్ మటుకు చాలా బాగా ఇచ్చాడు. నాకు అది భలే నచ్చింది అనమాట. అంటే ఎట్లా చెప్పాలి, లో క్వాలిటీ లాగా లేదు, స్టోన్ అనేది మటుకు చాలా బాగుంది అసలుకి. ఇదైతే మన థర్డ్ సెట్. ఇంకా ఫోర్త్ సెట్ వచ్చేటప్పటికి అది లాంగ్ హారము, అదైతే చూపిస్తాను ఒకసారి చూడండి. నేను రీసెంట్గా లాస్ట్ వీడియోలో చెప్పున్నాను, అట్లాగా నేను అక్కడికి వెళ్ళాను. నాకు నార్మల్గా గుట్ట పూసలు కావాలి అనేది చూస్తూ ఉన్నాను. నార్మల్గా నేను చేస్తుంటాను కదా ఆన్లైన్ బిజినెస్, దాంట్లో చూస్తే ఏంటంటే నాకు కావాల్సినట్టుగా నాకు దొరకలేదు. నేను చాలా రోజు ఒక 1 ఇయర్ నుంచి చూస్తూ ఉన్నాను, నాకు ఇలా కావాలి అనేది. అంటే నిండుగా అంటే పూసలు అనేది నిండుగా రావాలి అన్నట్టుగా నేను చూస్తూ ఉన్నాను. కానీ నాకు ఎక్కడ అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. చూసాను నేను చాలా మోడల్స్ పెట్టుకోవాలని, కానీ ఏంటంటే నాకు ఇక్కడ అంత అనిపించలేదు అనమాట. నేను ఎప్పుడైనా మా అమ్మ ఫోటో పంపించినా కానీ అంత ఎక్కువ లేవలే ఛాన్స్, ఇప్పుడు వద్దు ఇదొద్దు అట్లా ఉండింది. అంటే ఏంటంటే అంత పర్ఫెక్ట్గా మేము అనుకున్న మోడల్ మాకు అక్కడ ఎప్పుడు ఆన్లైన్లో అంత అనిపించలేదు. అందుకే నేను కొంచెం డిలే చేస్తూ వచ్చాను ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి. సరే చూసి పెట్టుకుందాం అని. మొన్న నెల్లూరు వెళ్ళినప్పుడు నేను ఇట్లాగా ఆఫర్స్ ఉన్నాయని తెలిసే, ఎగ్జిబిషన్ పెడుతున్నారని తెలిసే వెళ్ళాను. నేను ఊరికే చూద్దాము, అక్కడ నేను నెల్లూరుకి వెళ్తున్నాను ఆల్రెడీ, అప్పుడు కొంచెం వర్క్ ఉంటే సరే వెళ్ళాను కదా ఒకసారి చూద్దామని నేను మా అమ్మ వెళ్ళగానే మాకు ఒక లైన్గా పెట్టుంటారు కదా స్టాల్స్ లాగా, అట్లాగా ఒక 3rd స్టాల్లోనో 4th స్టాల్లోనో ఇది చూసేసాం మేము. చూసి సరే చూద్దాము, ఇంక ఇక్కడన్నా ఏమన్నా ఉన్నాయేమో చూసి వద్దాంలే అని వెళ్ళాను. ఎక్కడ నాకేం నచ్చలేదు, ఇంత నిండుగా లేవన్నమాట పూసలు అనేది. సరేలే అని మేము ఇదే తీసుకున్నాం. ఇంకా ఇది కూడా ఓవర్ కాస్ట్ చెప్పాడు. అసలుకి ఎంత కాస్ట్ చెప్పాడంటే భలే కాస్ట్ చెప్పాడు. నేను తెలుసు కాబట్టి నేను కొంచెం బార్గెన్ చేసి తెచ్చుకున్నాను. ఇది చూడండి, అసలుకి గుట్ట పూసల దండ అనమాట ఇది. చూస్తున్నారా అసలు ఎంత నిండుగా వచ్చిందో, అసలు భలే ఉంటుంది వేసుకుంటే. లాంగ్ హారం అనమాట ఇది, 3/4 ఏం కాదు, లాంగ్ హారం లాగా వస్తుంది. ఏదైనా శారీ మీదకి పేర్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. అసలుకి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. అండ్ ఇది ఒకసారి చూపిస్తాను చూడండి దగ్గర నుంచి మీకు. కింద వచ్చేటప్పటికి లక్ష్మీదేవి అనమాట. లక్ష్మీదేవి వచ్చి అటు ఇటు పీకాక్స్ వచ్చి వైట్ స్టోన్స్తో అంతా. కింద వచ్చేటప్పటికి నార్మల్ వస్తాయి కదా పూసలు, అవి వచ్చేసాయి అనమాట. ఇంకా నెక్స్ట్ సైడ్ వచ్చేటప్పటికి అంతా చూడండి, పైన అంతా వైట్ పీకాక్ లాగా వచ్చి వైట్ స్టోన్ అనమాట. దాని కింద ఏంటంటే కింద లక్ష్మీదేవి కాసులు లాగా వచ్చేసింది. ఒక కెంపు ఒక వైట్, ఒక కెంపు ఒక వైట్ లాగా నిండుగా పూసలు అయితే వచ్చేస్తాయి. అసలుకి సన్న పూసలు. అసలు ఎంత బాగుందంటే లుక్ అంత బాగుంది. మీరు బార్గెన్ చేసుకోగలిగితే మటుకు మంచి సెట్సే. అక్కడ ఆన్లైన్లో ఉండేవన్నీ అక్కడ ఉంటున్నాయి. అడిగితే ఏంటంటే మీరు వాళ్ళు చెప్పిన రేటుకు కాకుండా బార్గెన్ చేసుకోగలగాలి. బార్గెన్ కానీ చేసుకున్నారు అంటే మంచి సెట్స్ చాలా బాగున్నాయి. ఇలాగా పీసెస్ అనేవి
యూనిక్గా అసలు ఒకదాని నుంచి ఇంకొకటి అనమాట. అసలుకి నాక్షి మోడల్ అయితే ఎంత బాగున్నాయో అంత పర్ఫెక్ట్గా అసలు భలే ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ అయితే చూడండి ఒకసారి మీరు, పెండెంట్ ఎలా అయితే వచ్చేసిందో సేమ్ ఇయర్ రింగ్స్ కూడా అంతేను. పెండెంట్లోంచి కొంచెం సైజ్ అయితే తగ్గించాడు అంతవరకేను. పెండెంట్ ఏదైతే వచ్చేసిందో ఇయర్ రింగ్స్ కూడా అదే చాంద్బలి ఇయర్ రింగ్స్ లాగా. గుట్టలు ఉంటే తీసుకున్నాము అనుకున్నాము, కానీ ఏంటంటే అక్కడ చూసాక ఓకే చాంద్బలి లేవు, అందులో ఇది కరెక్ట్గా సెట్ అయింది అని నేను ఇంకా మార్చుకోలేదు. బాగున్నాయి ఇవి అని ఇవే తెచ్చుకున్నాను నేను. చూస్తున్నారు కదా, ఇది అయితే నా 4th సెట్. అంతే అండి, ఈరోజు అయితే నేను తీసుకున్న కలెక్షన్ ఇది. నేను తీసుకున్న 4 సెట్స్ అయితే మీకు చూపించేస్తాను. నేను 3 అయితే నేను ఆన్లైన్లో బై చేసుకున్నాను, ఒకటి మటుకు నేను ఎగ్జిబిషన్కి వెళ్ళి బై చేశాను అనమాట. ఆ 4 సెట్స్ అయితే మీకు చూపించాను కదా, ఒక్క సెట్ మటుకు కొంచెం లో అనిపించింది నాకు అంతేను, అదే 3rd సెట్ అనమాట. మిగతావన్నీ క్వాలిటీకి ఆ కాస్ట్కి చాలా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు, అంత బాగున్నాయి. ఓకే అండి, ఈ రోజుకైతే మన వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ అండి.